నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. మనం చూసేది ఎపిసోడ్ 35 సాటర్డే జరిగిన ఎపిసోడ్ గురించి, నాగార్జున గారి ఎపిసోడ్, వీకెండ్ ఎపిసోడ్. మొత్తానికైతే ఎవరైతే పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడో కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆయన, అలాగే మన రాము రాథోడ్ లాస్ట్ వీక్ యాజ్ ఎ కెప్టెన్గా తను చేసిన కెప్టెన్సీ నెంబర్ 1 ఉన్న ఇప్పటివరకు జరిగిన కెప్టెన్సీల్లో హీఈస్ ద బెస్ట్ కెప్టెన్. ఇప్పటివరకు జరిగిన 4 కెప్టెన్లో ఈజ్ ద బెస్ట్ కెప్టెన్ అని చెప్పి నాగార్జున గారు కూడా చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ ఆయన కూడా అందరినీ ఎవరిని నొప్పించకుండా మెప్పించుకుంటూ అందరినీ హ్యాపీగా చేశాడని అయితే చెప్పాలి. అలా తనూజ గారికి, అలాగే తనూజ గారు ఆడిన ఆటకు సంబంధించి ఆమె ఏదైతే అటు సేఫ్ జోన్ అవ్వడం విషయంలో, కాబట్టి డేంజర్ జోన్ నుండి సేఫ్ జోన్ అయ్యే విషయంలో త్యాగం చేసింది. అలాగే నెక్స్ట్ జరిగిన కెప్టెన్సీ టాస్క్కు సంబంధించి ఆ కెప్టెన్సీ కూడా కళ్యాణ్కి ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఇక్కడ సంజన గారు చేసిన మిస్టేక్ ఒకటి ఉంది, అది ఎమాన్యుల్కి వెళ్ళేది, పవన్ కళ్యాణ్కి ఇక్కడ వచ్చింది ఓటింగ్ ద్వారా. ఇంకోటి ఏంటంటే అక్కడ ఎవరైతే రీతు చౌదరి, డీమాన్ పవన్ ఉన్నారో తనూజ గారికి ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఎప్పుడైతే ఒక బెస్ట్ బెనిఫిట్ జరిగే టైంలో ఆ ఫ్రెండ్కి వితౌట్ ఎనీ డౌట్స్ అక్కడ మనం హెల్ప్ చేస్తుంటే బాగుండేది అనేది నా ఫీలింగ్. అలాగా తనూజ గారికి ఇక్కడ కెప్టెన్సీకి మాత్రం రీతు చౌదరి హెల్ప్ చేస్తుంటే వేరే లెవెల్లో ఉండేది. తన స్థాయి ఎక్కడికో వెళ్ళి తనూజ గారు ఆ ఫ్రెండ్షిప్ విషయంలో తనూజ గారిని మించిపోయే స్థాయిలో అయితే రీతు చౌదరి గారు ఉండేది అనేది నా ఫీలింగ్. బట్ ఆమె అక్కడ ఆబ్వియస్లీ ఆ మైండ్, ఆమె బిహేవియర్ అక్కడ మళ్ళీ ఇంకొకసారి ప్రతి వారం మీరు చూస్తూ ఉండండి. త్రూఅవుట్ ఆమె ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు రీతు చౌదరి తన సెల్ఫిష్నెస్ అనేది ప్రతి చోట బయటపడుతూనే ఉంటుంది అనేది నా ఫీల్. ఇది నిజమండి. ప్రతి గేమ్లో చూడండి, ఆమె ఆడింది ఎక్కడ కూడా ఫెయిర్ గేమ్స్ ఉండవండి. ఆలోచన కూడా చాలా ఫెయిర్గా ఉండవు. అక్కడ ఏదో ఒక అన్యాయం జరుగుద్ది ఫ్రెండ్స్కి. తన స్వార్థం అయితే తను చూసుకుంటుంది ప్రతి చోట. ఇది ఆమె ఆడిన బట్టే నేను చెప్పే విషయం ఇది. మీ ఫీలింగ్ ఏముందనేది కూడా మీరు కూడా షేర్ చేయండి కావాలంటే కామెంట్ రూపంలో. ఇక్కడ ఫ్రెండ్షిప్ అనేది కొలమానాలు ఉంటాయా అంటే కొలమానాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి. దానికి హద్దులు ఉండవు ఫ్రెండ్షిప్కి. అలాగే ఆ ఫ్రెండ్షిప్ అనే ముసుగులో సెల్ఫిష్ కూడా ఎంతవరకు ఉంటుంది అనేది మనకి ఈ సీజన్లో పర్టికులర్గా రీతు చౌదరి, డీమాన్ పవన్ విషయంలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే డీమాన్ పవన్, రీతు చౌదరి కళ్యాణ్ అంత బెస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు ఎంత మొహమాటం లేకుండా ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ని కెప్టెన్సీ కంటెండర్షిప్ నుండి తప్పించేశారు బిఫోర్ లాస్ట్ వీక్. అలాగే లాస్ట్ వీక్. అలాగే ఈరోజు తనూజ విషయంలో తనూజ కూడా ఫ్రెండే కదా. ఆ లైట్ ఆన్ ఆఫ్ విషయంలో వచ్చేసరికి షూతో ఏదైతే లైట్ ఆర్పింది ఎవరు అనే విషయంలో తెలుసుకోవడం కోసం భరణి గారు కి అవకాశం సంజన గారు ఇచ్చినప్పుడు లైట్ పవన్ కళ్యాణ్ ఆర్పాడు. అప్పటికి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కళ్యాణ్కి చెప్పడానికి. బట్ ఆయన మన డీమాన్ పవన్ వైపు చూసినప్పుడు డీమాన్ పవన్ అది అన్ఫెయిర్గా షూ భరణి గారి వైపు తిప్పి, భరణి గారు రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ తిప్పి ఇటుపక్క భరణి గారు అని చెప్పి చూపించి సైగ చేసి మరి భరణి గారిని చెప్పించి భరణి గారిని గేమ్లోని తప్పించాడు డీమాన్ పవన్. ఈ విషయం ఎవరికి చూపించాడు? నాగార్జున గారు తనుజాని రూమ్కి పిలిచి చూపించారు తన ఒక్కదానికి సీక్రెట్గా. సో ఎవరికి హెల్ప్ చేస్తున్నారు ఫ్రెండ్షిప్ అనే దాంట్లో, ఎవరు నీకు సపోర్ట్ ఉన్నారనేది తెలుసుకొని చెప్పి అన్నప్పుడు నిజంగా అదైతే మేము మిస్ అయ్యాం. యాక్చువల్గా అక్కడైతే సంజన గారు లైవ్లో చూసినప్పుడు కూడా పదే చెప్తున్నారు, ఎవరు ప్లీజ్ అందరూ సైలెంట్గా ఉండాలి, తలదించుకోండి వార్నింగ్ ఇస్తుంది. కానీ అయినా సరే దాన్ని బ్రేక్ చేసి డీమాన్ పవన్ అంటే ఇది ఇన్ని కెమెరాల మధ్యలో కూడా ఇంత ఫ్రాడ్కి, ఇంత అనెతికల్గా వెళ్ళాలనుకుంటున్న మైండ్ సెట్లు ఈ కెమెరాలు లేకపోతే ఏంటి అనేది వాళ్ళ మెంటాలిటీ అనేది మనం అర్థం చేసుకో. ఇప్పుడు ఓట్లు వేసే ప్రేక్షకుడు కూడా ఏం ఆలోచించాలంటే ద రియల్ ఫేస్ ఆఫ్ ప్లేయర్స్, వాళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటనేది ఇలాంటి చిన్న విషయాలన్నీ బయటకు వస్తాయి. లేఖితనం కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా సరే ఎవడో ఒక ఆన్సర్ చెప్తారు అని చెప్పి అలా దొంగ చూపి చూడడం అనేది కూడా రాంగ్. అనెతికల్గా గెలిచాడని చెప్పాలి పవన్ కళ్యాణ్. నిజంగా ఆడి పోరాడితే మాత్రం రెస్పెక్టబుల్గా ఉండేది. బట్ ఇలాంటి మోసం చేసి గెలిపేనా ఎప్పుడేం చూడలేదు. రీతు పవన్, డీమాన్ పవన్తో కలిస్తే మట్టి కలిసిపోవడమే. ఎందుకంటే అది మ్యాక్స్ టు మ్యాక్స్ ఏదో ఒక వేలో గెలిచేద్దామని చూసే మైండ్ సెట్లు. ఎందుకంటే పరుపు మీద దోసుకునే టాస్క్లో కూడా
ఫస్ట్ నుండి ఒక బాండింగ్తో మాట్లాడుకున్నది డిమాండ్ పవన్, భరణి, ఇమాన్యుల్, పవన్ కళ్యాణ్. అలాంటిది సడన్గా భరణి గారిని పరుపు మీద తోయడానికి ఫస్ట్ ప్రయత్నించింది డిమాండ్ పవన్. ఎప్పుడైతే భరణి గారిని అటాక్ చేశారో ఎమ్మని ఇమ్మీడియట్గా ఇమాన్యుల్ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఒక్కడిని తోయడానికి ప్రయత్నం చేశారు అక్కడ కూడా. సో ఇదేంటంటే ఒక నమ్మకానికి సంబంధించిన విషయం, ఒక ట్రస్ట్కి సంబంధించిన విషయం. దీన్ని పదే పదే బ్రేక్ చేయడం అనేది వాళ్ళ మైండ్ సెట్, ద లెవెల్ ఆఫ్ థింకింగ్ వాళ్ళ మైండ్ సెట్కి అనేది నా ఉద్దేశం ప్రకారం అయితే వాళ్ళ గురించి. అందుకే నేను ఈ రోజుకి వచ్చి డిమాండ్ పవన్ కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, రీతూ చౌదరికి కానీ ఈ రోజుకి వచ్చి నేనైతే ఓటు వేయలేదు. నిజంగా చెప్తున్నా, నేను ఒక్కరోజు కూడా ఓటు వేయలేదు. వాళ్ళకి వేయడం కన్నా ఫ్లోరా గారికి వేయడం బెటర్. ఫ్లోరా గారు నిజంగా చెప్తున్నా చాలా విషయాలు చాలా మంచి వ్యక్తి. ఆమె నిదానం కానీ, ఆమె ఎవరు ఏదన్నా ఓకే అంటుంది, అంతకన్నా మంచితనం ఏం కావాలి. సో నాకు ఫ్లోరా గారితో కంపేర్ చేస్తే వీళ్ళు చాలా డౌన్లో ఉన్నారనే నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను ఓటు కూడా వేయను. అలాగే నాగార్జున గారు ఇప్పుడు భరణి గారికిను డిమాండ్ పవన్కి సంబంధించి ఏదైతే వీడియో చూపించారో అది చూపించాల్సిన అవసరం కూడా లేదు, ఏది పరుపుకి సంబంధించిన విషయం. ఎందుకంటానంటే ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే. అది ఫస్ట్ భరణి గారు పడ్డారని లైవ్లో చూసిన మాకు తెలుసు, పాజ్ నొక్కి మరి చూసాం, ఆయన ఫస్ట్ ఈయన పడ్డాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే డిమాండ్ పవన్ ఉంటే ఆటోమేటిక్గా గేమ్ అంతా రీతూ చౌదరి కోసం ఆడతాడు, లేదంటే తన కోసం ఆడతాడు, వేరే వాళ్ళ కోసం ఎందుకు ఆడతాడు? ఈ విషయం తెలిసే కావాలని చెప్పి ఫ్లోరా గారు చాలా లాజికల్గానే ఆలోచించింది. అది ఆలోచించిన విధానం కూడా చూసే వ్యూవర్కి కూడా చాలామందికి నచ్చింది. ఎందుకంటే ఆయన తప్పించడం వల్ల మిగతా వాళ్ళకి అవకాశం దొరుకుద్ది. అక్కడ ఇంకో విషయం ఏంటంటే బిగ్ బాస్ ఎవరు ముందు పడ్డారని ఎక్కడ అడగలేదు. ఎవరిని తీసేయాలనుకుంటున్నారు అన్నప్పుడు డెఫినెట్గా ఆప్షన్ సంచాలకులకు ఉంటుంది. దట్టు ఇంకో విషయం ఏంటంటే గేమ్ చేంజింగ్ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా అది లోక కళ్యాణం కోసం అన్నట్టు ఇక్కడ ఖచ్చితంగా ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వడానికి అనేట్టు ఆలోచించింది కాబట్టి 100% కరెక్ట్. ఎందుకంటే డిమాండ్ పవన్, రీతూ చౌదరి అంతకు ముందు గేముల్లో కూడా అన్ఫేర్ గేమ్స్, ఒకరిని మోసం చేసి గెలుద్దామనే ఆలోచనలతో ఉన్న వ్యక్తుల్ని డ్యామ్ షూర్ గేమ్లోని తప్పించడంలో తప్పే అనిపించలేదు. దాని గురించి వీడియో చూపించాల్సినంత అవసరం కూడా లేదనేది నా ఫీలింగ్. ఆ వీడియోలో ఏముంటుంది, ఇప్పుడు ఫ్లోరా గారు ఏమి నాకు తెలియదనే వల్ల ఫ్లోరా గారికి తెలుసు సార్, నాకు తెలుసు సార్, బట్ హ్యావ్ టు చేంజ్ ద గేమ్ సార్, అందుకని నేను ఆ డెసిషన్ తీసుకున్నానని చెప్పింది. వెల్ సెడ్. అసలు మాట కూడా మార్చలేదు. ఈవెన్ రాము రాథోడ్ ఇంకేమన్నా అవును సార్ ఆ రోజు అలా అనుకున్నాను సార్ కొద్దిగా మాట్లాడమంటారు. ఫ్లోరా గారు మాత్రం పక్కా క్లారిటీగా ఉన్నారు. ఆ రోజు ఏం మాట్లాడారు, ఈ రోజు కూడా అదే చెప్పారు. సో దెర్ ఈజ్ నో నీడ్ టు షో అగైన్ అండ్ అగైన్ దట్ వీడియో హూ ఈజ్ పుట్ డౌన్ ఫస్ట్. సో నాకైతే మాత్రం అది వీడియో చూపించి దానికోసం ల్యాగ్ తప్ప అది అందులో చాలా ఫెయిర్గా అనిపించింది. ఆమె డెసిషన్ అయితే మాత్రం 100% కరెక్ట్. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ, తనూజ గారికి కానీ ఎండింగ్ వరకు వచ్చారనేది నా ఫీలింగ్. లేదంటే ఇంకోటి ఏంటంటే హౌస్లో ఏదైతే నాగార్జున గారు, శ్రీజ గారి విషయంలో రీతూ చౌదరి గారు ఏదైతే టార్గెట్ చేశారా అనే విషయం ఎక్స్ప్లెనేషన్ అవ్వచ్చు. అలాగే బెలూన్కి సంబంధించి ఏదైతే అన్ఫెయిర్గా గెలవాలని చెప్పి రీతూ చౌదరి ఒక చెత్త స్ట్రాటజీ అనాలి, అలాంటి స్ట్రాటజీని ఒకటి అనుకోవడం, అంటే సైడ్ నుండి తల పక్కన పడేస్తే ఓ పని అయిపోయింది కదా అని ఆమె లైవ్ చూసాను రోజు. ఆమె చక్కగా తెలివిగా వేసాను అనుకుంది. అప్పటికి వాళ్ళు చెప్పారు అదైతే రాంగ్, నా చేతుల్లో లేదు, రాంగ్ అయితే రాంగ్ అవుద్ది, మళ్ళీ మీరు చెప్తున్నాను ఓదాలన్నారు కదా అని చెప్పి ఇమాన్యుల్ అన్నాడు. అప్పటికి ఇదే డౌట్ని సార్ వెయ్యొచ్చా అని చెప్పి ఆయన అడిగితే ఈమెను కూడా అడిగారు. ఇమాన్యుల్ ఏమని అడిగాడంటే ఏంటి సైడ్ నుండి నువ్వు సైడ్ నుండి వేసావంటే నేను సైడ్ నుండి వెళ్ళా, హైట్ పెంచింగ్ కదా, నేను అలా పైనుండి వదిలినప్పుడు సైడ్ పడింది వెళ్ళి అని చెప్పి అదే రీతూ చౌదరి చెప్పింది, నాగార్జున గారికి చెప్పడం జరిగింది. ఇమాన్యుల్ అడిగినా సరే అదే చెప్పింది. సో ఇమాన్యుల్ అదే అన్నాడు. ఆ రోజు అడిగాను సార్ క్లారిటీగా, మరి ఆ రోజు అయితే బై ఇంటెన్షన్ వేసానని చెప్పలేదు, పైనుండి వదిలేను సైడ్కి వెళ్ళి పడింది అని చెప్పారు సార్ అని చెప్పానండి. అక్కడ కూడా అబద్ధాలే. ఇక్కడ నేను ఒకటే అంటాను, అసలు ఇంత అన్ఫేర్గా ఇలా గడుస్తున్నా సరే ఆమె కేవలం నామినేషన్స్లో లేకపోవడం వల్లే సర్వైవ్ అవుతుంది అనేది నా ఫీలింగ్. రీతూ చౌదరి గారు కానీ డిమాండ్ పవన్ ఒక్కసారి నామినేషన్లోకి వచ్చినట్లయితే 100% వాళ్ళకి ఇంపాక్ట్ జనాలు ఎలా చెప్తారనేది ఒకసారి టేస్ట్ అనేది తెలుసుద్ది. డ్యామ్ షూర్ ఇద్దరు జంటలో ఒకరైతే మాత్రం నెక్స్ట్ వచ్చే 1-2 వారాల్లో ఒకళ్ళైతే బయట ఉండడం ఖాయం. ఆ బయట ఉంటే తప్ప అదొక గుణపాఠంగా తెలియదు. లేదంటే ఇప్పటి వరకు ఏదైతే ఇప్పుడు చూసారా మన హరీష్ గారిని కూడా గత 2 వారాలుగా 3 వారాలుగా మనం హౌస్లో ఉండి, నేను ఫస్ట్ వారం చెప్తున్నాను, నేను ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను అగ్ని పరీక్షలో. ఆయన
హౌస్లోకి వచ్చిన తర్వాత ఫుల్లీ చేంజ్డ్. ఆయన యాటిట్యూడ్ కానీ, బిహేవియర్ కానీ, ఆయన హౌస్మేట్స్తో ఉన్న విధానం కానీ, హౌస్మేట్స్ అనే విషయాలు కానీ, సమాజం పట్ల ఆయన మాటలు వదిలే విషయాలు కానీ, ఇవన్నీ కూడా కొద్దిగా యాక్సెప్టబుల్గా అనిపించలేదు వ్యూవర్స్గా. సో మేము ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోనే వెళ్తారనుకుంటే ఆయన 4వ వారంలో ఎలిమినేట్ అయ్యారు. బట్ నేనంటున్నాను ఏంటంటే ఆ హౌస్కి ఎలిజిబుల్ లేనప్పుడు అలాంటి వాళ్ళని ఎందుకు కంటిన్యూ చేయాలి? ఓట్ల ద్వారా బయటికి ఎందుకు పంపించరు? ఎందుకు అలా ఉంచాలి హౌస్లో? సో నా ఉద్దేశం ప్రకారం అయితే డ్యామ్ షూర్ నెక్స్ట్ ఈ జంటలో ఎవరు ఉన్నా సరే 1-2 వారాల్లో మాత్రం బయట ఉండడం ఖాయం అనేది నా అభిప్రాయం. మొత్తానికి బ్రహ్మాస్త్ర అయితే మాత్రం ఎమ్మాన్యుయల్కి వచ్చింది. అందులోనూ ఇంకో విషయం, ఏదైతే తప్పు చేశాడని చెప్పి ఈ బ్రహ్మాస్త్ర ఎవరికి పొందకూడదు అనేది ఇచ్చారు ఈ గోల్డెన్ స్టార్ వచ్చిన వాళ్ళు. అలా వచ్చి ఫస్ట్ ఛాన్స్ తనూజ గారికి ఇస్తే తనూజ గారు ఎవరి పేరు తీస్తారు తెలుసా? పవన్ కళ్యాణ్ ఫోటో తీస్తుందో లేదంటే ఎవరైతే అన్ఫేర్గా ఆడారో వాళ్ళు తీస్తారనుకుంటే రామురాథోడ్ తీసింది. ఆ బ్రహ్మాస్త్ర తీయాల్సింది మీరు పవన్ కళ్యాణ్ తీయాలి. ఎందుకంటే అన్ఫేర్గా గెలిచాడు కాబట్టి పవన్ కళ్యాణ్ తీయాలి. అన్ఫేర్గా సపోర్ట్ తీసుకున్నాడు కాబట్టి మిమ్మల్ని 2 విషయాల్లో ఇచ్చేశాడు కాబట్టి ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్ పేరు తీయాలి. కానీ మీరేంటండి బాబు రామురాథోడ్ అమాయకుడిని తీశాడు. తనూజ గారు టోటల్గా అసలు ఆమె ఏం గేమ్ ఆడుతుందో ఇప్పుడు ఆల్రెడీ తన పేరేంటి ఎమ్మాన్యుల్ను మన భరణి గారు అదే అంటున్నారు, అసలు ఏం ఆడుతున్నా అమ్మాయికి ఏమైనా అర్థమవుతుందా అని. నిజంగా మీరు ఏం ఆడుతున్నారో నాకైతే క్లారిటీ లేదండి. దయచేసి ఆ క్లారిటీ ఇవ్వండి. కనీసం మీ ఫ్యాన్స్ ఉన్నారు కొంతమంది, ఎందుకు వాళ్ళకి కనీసం ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని అవుతారు. కనీసం మీరు ఏ గేమ్ ఆడుతున్నారు, ఏ స్ట్రాటజీ వాడుతున్నారో తెలియచేయండి. పిచ్చిగా ఆడుతున్నారు గేమ్. అసలు రామురాథోడ్ని తీయడం ఏంటండి? పవన్ కళ్యాణ్ ఆ డిమాండ్ పవన్ కలిపి కెప్టెన్సీ కంట్రర్షిప్లో అంత మోసం చేసి గెలిచాడు. అలాంటప్పుడు అలాంటి మోసం చేసేవాడికి ఇవ్వకూడదని తీయచ్చు కదా. ఇది అన్ఫేర్. అసలు మీరు ఆడే ఆట నా ఉద్దేశంలో అయితే మాత్రం ఒక చెత్త ఆట ఆడుతున్నారు అనేది నా ఫీలింగ్. దట్ ఈస్ అప్ టు యూ. ఇంకెన్ని రోజులు ఇలాంటి చెత్త గేమ్ ఆడతారు, లేదంటే ఫ్లిప్పింగ్ స్టార్ లాగా మిగిలిపోతారో నాకైతే అర్థం కావట్లేదు. యాజ్ ఎ వ్యూవర్గా, యాజ్ ఎ రివ్యూవర్గా కూడా. సో ఇది ఈ శనివారంకి సంబంధించిన ఎపిసోడ్కి సంబంధించి. అలాగే ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో అందులో ఎవిక్షన్ ఫ్లోరా గారికి, అలాగే రీతు చౌదరికి ఎవిక్షన్ వచ్చింది. మిగతా వాళ్ళందరూ కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు. సో అనుమానం ఏంటంటే శ్రేజ కానీ ఫ్లోరా కానీ వెళ్తారనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కామెంట్ రూపంలో మీరు సలహాలు ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.